ఆంజనేయునికి అర్జునికి జరిగిన పందెంలో ఎవరు గెలిచారో మీకు తెలుసా? ఒకసారి అర్జునుడు హనుమంతునికి ఒక ప్రశ్న అడుగుతాడు. రాముడు విలువిద్యలో అంత గొప్పవాడు అయితే ఎందుకు అంత కష్టపడి రామసేతును రాళ్ళతో నిర్మించాడు? అదే నేనైతే బాణాలతోనే మొత్తం వంతెనను నిర్మిస్తానని గర్వంగా చెప్తాడు. దానికి హనుమంతుడు ఒక నవ్వు నవ్వి, అంతమంది వానరులు బరువు తట్టుకునే వంతెనను అలా బాణాలతో నిర్మించడం కుదరదు అని బదిలిస్తాడు. దానికి అర్జునుడు, అటువంటి ఒక వంతెనను నేను నిర్మించగలను అని చెప్పగా హనుమంతుడు అది అసాధ్యం అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడు ఒక పందెం వేసుకుంటారు. ఒకవేళ అర్జునుడు నిర్మించిన వంతెన హనుమంతుడు బరువు తట్టుకోలేక విరిగిపోతే అర్జునుడు తన గాంధీవంతో సహా అగ్నిలోకి ప్రవేశిస్తాను అని చెప్తాడు. దానికి ఆంజనేయుడు తన బరువును తట్టుకుని ఒకవేళ వంతెన నిలబడితే కురుక్షేత్రంలో అర్జునుడితో నేను కూడా ఉంటానని హనుమంతుడు మాట ఇస్తాడు. ఈ పోటీ కోసం అని దగ్గరలో ఉన్న ఒక కొలను దగ్గరికి హనుమంతుడు మరియు అర్జునుడు ఇద్దరూ వెళ్తారు. అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకుని కొలను మీదకి బాణాలు వరుసగా వదులుతాడు. అర్జునుడు వదిలిన బాణాలు కొలను మీదకు అల్లుకొని ఒక బలమైన వంతెన లాగా నిర్మాణం అవుతుంది. అర్జునుడు నైపుణ్యంతో కట్టిన వంతెన హనుమంతుడు బరువు తట్టుకోగలుగుతుందా అది తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.